భారీ విజయంతో టీడీపీ అధికారంలోకి రాబోతోంది. ఈ యొక్క విజయాన్ని చూసుకుంటూ కాలనీ విజయవాడ కాలనీ వాసులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి మేడం, అనుకోని రీతిలో కూటమి అధికారంలోకి వచ్చింది. దాన్ని మీ స్పందన ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అమరావతి. చాలా సంతోషంగా అసలు ఎంత అద్భుతమైన విజయాన్ని మాకు అందించిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముందుగా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. చాలా అద్భుతమైన ఆనందంగా ఉంది నాకు పొద్దుటి నుంచి కూడా. చాలా బాగుంది. ఈ ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనాళ్ళు మన మన ప్రజలు ఒకప్పుడు మన వైసీపీకి మనాళ్ళు ఓట్లేసి గెలిపించారని చాలామంది మన ఒక అసహ్యంగాను అట్లా అన్ని నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి వీళ్ళెలా ఓట్లేసారని మన ఎంతో ఈసడించిన వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు చెప్పు తీసుకొట్టినట్టు మనాళ్ళు అద్భుతమైన విజయాన్ని మన తెలుగుదేశానికి అందించారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. 170 సీట్లు నేనే గెలుస్తానన్న వ్యక్తి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అధికారం పార్టీ ఓడిపోవడం జరిగింది. దానికి మీరు ఏం చెప్తారు? ఏడ్చాడు వెధవ సన్నాసి, జైల్లో కూర్చున్న పక్షి వెధవ. వాడికి వచ్చేది ఏంటి 170 సీట్లు? అవసరం లేదు, వాడికి రావు. తెలియక మన వాళ్ళు పిచ్చి ప్రజలు వాడేదో ఉద్ధరిస్తాడని, వాడేదో స్పెషల్ స్టేటస్ అని ఏడ్చాడని వేశారు. కానీ వాడికేం వచ్చు, వాడికేం చదవచ్చు, వాడికి ఎందుకు వస్తాయి పని. అంటే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ గేటు కూడా దాటినవని చెప్పి చాలామంది మినిస్టర్లు కానివ్వండి, వైసీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో 63,000 మెజారిటీతో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి పిఠాపురం నుంచి విజయం సాధించడం జరిగింది. మీ స్పందన ఏమంటారు? ఫస్ట్ థింగ్, నేను అసలు పవన్ కళ్యాణ్ పట్ల నేను చాలా పాజిటివ్ థింకింగ్లో ఉన్నా. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే అసలు ఇలాంటి సందర్భాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకొని మంచిగా నిలబడి దీని మీద నిలబడి మనకి విజయాన్ని సాధించి పెట్టాడు. ఒక రకంగా ఆయన నిలబడ్డ విధానానికి ఆయన క్రెడిబిలిటీ నాకు తెలిసింది. ఆయన ఎంత గొప్ప వ్యక్తో, ఈ రాష్ట్రం కోసం ఆయన ఎంత త్యాగం చేశాడో. ఆయన ఎన్నో సీట్లు తీసుకోవాలని చాలామంది ప్రబోధ పెట్టినా ఆయన ఎంతవరకు అంతవరకే తీసుకొని ఎంతో అద్భుతంగా పనిచేసిన వ్యక్తి ఆయన. ఒక రకంగా ఆయన ఈ విజయంలో ఆయనది ఎంతో గొప్ప పాత్ర అసలు. అది ఆయన విషయంలో నేను చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అది చూసుకుంటే ఎక్కడ కాలనీలో చిన్న ప్లేస్ కనిపించినా, లేకపోతే చిన్న పార్క్ కనిపించినా అక్కడ గంజాయి తాగుతూ ఒక 10 మంది 15 మంది బ్యాచ్ అయితే వస్తూ ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ ఉండగా గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, కల్తీ మద్యం కానీ ఏర్లై రావడం జరిగింది. ఇప్పుడు టీడీపీ ఒక అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? అల్టిమేట్గా ప్రభుత్వం మనం కోరుకోని అవసరం లేదండి. వాళ్ళకున్న ఎథిక్స్ అలాంటివి. ఒక ఎథిక్స్ లేనోడు మనకి గింజాయి అని మనకి ఏర్లై పారిచ్చాడు. తెలుగుదేశం గవర్నమెంట్ ఎథిక్స్ ఉన్న గవర్నమెంట్. దాన్ని మనం అడిగేది ఏంటండి? ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎథిక్స్ ఫాలో అయ్యేవాళ్ళే. వాళ్ళు ఇలాంటి అరాచకాలని ఇలాంటి వాటిని వాళ్ళేమి డెవలప్ చేయరు, ఎంకరేజ్ చేయరు. దాని గురించి మనం ప్రత్యేకించి మన గవర్నమెంట్ని మనం అడిగేది ఏమీ లేదు. తెలుగుదేశం గవర్నమెంట్ అంటేనే ఒక అద్భుతమైనది. ఒక అద్భుతమైన మనుషులు వాళ్ళు. అక్కడ ఉన్న లీడర్ ఎవరండి? ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారా? వీ షుడ్ నాట్ ఆస్క్ హిమ్. అవసరం లేదు, మనకు అవసరం లేదు. మనం ఆయన అంతా ప్రీ ప్లాన్డ్, ఎంతో అద్భుతంగా మన మన రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగిన వ్యక్తి ఆయన. ఒక అద్భుతమైన వ్యక్తి, విజనరీ ఉన్న వ్యక్తి. ఒక హైదరాబాద్ చూస్తే వాళ్ళ అది ఏ స్టేజ్లో ఉంది, అది ఎలా డెవలప్ అయింది? మన చేతులారా అత్యాశకి పోయి ఒక విజనరీ ఉన్న వ్యక్తిని మనం కోల్పోయాం ఈ 5 సంవత్సరాలు. ఒక పనికి వాళ్ళు నేనైతే అతనికి పేరు పెట్టలేనండి. అతనికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు జగన్కి. అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నాం. ఎందుకు ఎన్నుకున్నాం అంటే ఏం ప్రలోభపడ్డారో, ఏం ప్రలోభాలు ఇచ్చాడో, ఏం ప్రలోభపడి ఎన్నుకున్నారో. కానీ మనకు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయండి. ఒక అద్భుతమైన వ్యక్తిని, ఒక విజనరీ ఉన్న వ్యక్తిని మనం మళ్ళీ ఎన్నుకున్నాము. మన రాష్ట్రం అద్భుతంగా ప్రగతి చెందుతుంది. చాలా బాగుంటుంది. ఆయనకు అసలు ఇప్పుడు ఎన్డీఏ నుంచి ఆఫర్ కూడా వచ్చింది ఆయనకి. ఆయన మనకి ఏంటండి ఒక వజ్రం. ఆ వజ్రాన్ని మనం ఎలా మళ్ళా మనం ఆ వజ్రాన్ని అలానే మనం కాపాడుకోవాలండి. కాపాడుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. అయితే గత 10 సంవత్సరాలుగా గంజాయి ఒక 10 సంవత్సరాలుగా అటు టీడీపీ అధికారులు ఉన్నా కానీ, వైసీపీ అధికారులు ఉన్నా కానీ, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఒక అందం ద్రాక్షగా తయారైంది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. అది ఎన్డీఏతో నరేంద్ర మోడీ గారితో బీజేపీ పొత్తు పెట్టడం జరిగింది. వాళ్ళు కలిసి టీడీపీ
బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమి ఏర్పడి మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాని తెచ్చే అవకాశం ఉందంటారా? వచ్చే పెట్టుబడులు పెంచే అవకాశం ఉందంటారా? నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయినసారే చెప్పారండి. ఏమని ప్రత్యేక హోదాని మించి మనం ప్యాకేజ్ తెచ్చుకుందాం అని చెప్పారు. దాన్ని మన వాళ్ళు అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుంటే ఇంకా బెటర్గా ఉండేది. ఆయన ప్యాకేజీలో ఇప్పుడు వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా. వాళ్ళు దీన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేది ఉంటుందో మరి మనకు తెలియదు కదా. కానీ అంతకు మించి మనం తెచ్చుకుంటామని నేను ఆశిస్తున్నాను. ఆ? అంతకు మించి మనకి వస్తాయి, అంతకు మించి మనం తెచ్చుకోగలము అని ఆశిస్తున్నాను నేను. సిన్సియారిటీ మన పార్టీలో ఒక పార్టీ అండి అది. మన వాళ్ళందరూ సిన్సియర్గా వర్క్ చేసేవాళ్ళే. ఎవరో ఈ ఎవరో ఉంటారు మనిషి పుట్టుకు పుట్టాక ఏదో వంశీగాడ్ లాగానో నానిగాడ్ లాగానో ఉంటారు వెధవలు. వాళ్ళందరినీ మనం ఎక్కడ పట్టించుకుంటాం? వాళ్ళందరిని పెట్టి ఏ పార్టీని మనం చెడగొట్టుకోగా. మన పార్టీ అంటే ఒక అద్భుతమైన పార్టీ. మన దాంట్లో అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళనే మనం బేస్ చేసుకుందాం. రెండోది ఏంటంటే ఈ గంజాయి ఇవన్నీను ఆడవాళ్ళకి ఇబ్బందికరమైనవి. ఈ మందులు, ఈ పిచ్చి మందు, పిల్లలుగా భర్తలు తాగి పడిపోయి గొడవలు చేసి ఈ మందులు ఇవన్నీ ఆడవాళ్ళకి ఇబ్బందికరమైన విషయాలే. కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా దృష్టి పెడతారని నేను. ఆరోగ్యం పాడు చేసుకునే పరిస్థితి యా హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. అవునండి. ఆ పిచ్చి మందులు బూమ్ బూమ్ బీర్లు అవన్నీ చెత్తవి ఉన్నాయి కదా. వాటి వల్ల పిల్లల మనుషుల ఆరోగ్యాలు పాడైపోయి అన్నీ జరిగినాయి. వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతారని నేను అనుకుంటున్నానండి.